2020 జనవరి సార్ పొత్తు పెట్టుకుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలలకి 6 నెలలకే చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచే బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారంట. వాళ్ళేమో ఒప్పుకోవట్లేదంట. ఇప్పుడు సరే ఒప్పుకున్నారని ఆయన అంటున్నాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే వచ్చేస్తారు పొత్తని, వెల్కమ్, రండి, వచ్చినటువంటి నష్టమేం లేదు. మీరు ముగ్గురు కలిసి వస్తారా? ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు తెలుసు కదా, బీజేపీతో అఫీషియల్ గా పొత్తులో ఉన్న ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకళ్ళిద్దరికి సీట్లు ఇచ్చి, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా ఒకళ్ళిద్దరికి సీట్లు ఇచ్చి ఇండైరెక్ట్ పొత్తులో కూడా వెళ్తారు. దానికి కూడా ఫిక్స్ అయి ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక 6 రాజకీయ పార్టీలు ఉన్నాయి. సరే, సీట్లు లేనటువంటి రాజకీయ పార్టీలు కూడా మనం కన్సిడర్ చేసుకున్న 6 ప్రధానంగా తెలుగుదేశము, జనసేన, ఏదైతే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు 6 పార్టీలు ఒకవైపు ఉన్నాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకవైపు ఉంది. సో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఒక 6 రాజకీయ పార్టీలు, ఒక 3 పత్రికలు, సరే 2 పత్రికలు, ఒక 3 మీడియా సంస్థలు, సో రకరకాలుగా కొంతమంది వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, రిటైర్ అయినటువంటి వ్యక్తులు అందరినీ కలుపుకొని వస్తున్నా అంటున్నారు కదా, వెల్కమ్ అంటున్నాం. అదే కదా మా బలం. ఇప్పుడు మేమంత బలంగా ఉన్నాం కాబట్టే కదా మీరు అంతమంది కలిసి వస్తుంది. నిజంగా మేము బలహీనంగా ఉన్నాం అనుకోండి, మీరు ఒకళ్ళొకళ్ళు వచ్చి మేము అధికారంలోకి వచ్చేస్తాం సింగిల్ గా, వైఎస్ఆర్సీ బలహీనంగా ఉందని మీరు డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కదా. అంటే మేము బలంగా ఉన్నాం అనేది డైరెక్ట్ గా మీరు ఒప్పుకున్నారు, సంతోషం. దానికి ప్రజలకు కూడా ఈరోజు క్లారిటీగా అర్థమైంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఈ రాజకీయ పార్టీలు అన్ని కలుస్తున్నాయి అంటే, ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం వీళ్ళందరూ చేస్తున్నారనేది ప్రజలకు కూడా ఈరోజు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకోటి, ఇందాక ఒక మాట పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, బుచ్చి చౌదరి గారిని ఇండైరెక్ట్ గా, ఎందుకంటే ఇంకా తప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది కదా, సీనియర్లు ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. సేమ్ నాకు తెలిసి బుచ్చి చౌదరి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు 2 ఒకటే. మరి ఇదే అడగొచ్చు కదా పవన్ కళ్యాణ్, మీకోసం 2014లో త్యాగం చేశాను, 7 సార్లు మీరు ఎమ్మెల్యేగా కుప్పానికి 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు రాష్ట్రానికి, మీరు ఇక తప్పుకొని యువరక్తానికి అవకాశం ఇవ్వండి, మరి పవన్ కళ్యాణ్ అనే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగొచ్చు కదా. ఆ విషయంలో మరి ఎందుకు అడగట్లేదు? మరి అదే కదా, ఇప్పుడు సీనియర్లకి చాలాసేపు ఉన్నారు, అది దాని అర్థం అదే కదా సార్. బుచ్చి చౌదరి గారిని ఉద్దేశించి ఆయన ఇండైరెక్ట్ గా అదే గోదావరి జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలు. మరి దానికి ఇదే అడగొచ్చుగా అయినా. అంటే ఏమి లేసాయి గారు, ఒకటి క్లియర్, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా పనిచేస్తాడు, అన్కండిషనల్ గా పనిచేస్తాడు, దీంట్లో నో డౌట్. అంటే ఇక్కడ ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి పొత్తు కోసం మోడీని కలిశారా, అడిగారు అసలు? సాయి గారు, అంటే మేము పొత్తుల గురించి వాళ్ళే సార్, మమ్మల్ని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లోనే అడిగింది. 2014 ఎన్నికల్లో మమ్మల్ని అడగటం కూడా తప్పని నేను అనలేదు. మళ్ళీ మీ డిబేట్ లో కూడా నేను చెప్పాను, వాళ్ళు రాజకీయ పార్టీగా వాళ్ళు పొత్తులు అడగటంలో తప్పలేదు. 2014లో మమ్మల్ని అడిగారు. అడిగితే మేము